వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది. 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. ఇవాళ సాయంత్రం కడపకు టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు కడపలోనే చంద్రబాబు ఉండనున్నారు. మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేయగా 5 లక్షల మందికి సరిపోయేటట్టు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కటౌట్లు, ఫ్లెక్సీలతో కడప సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో మొదటిసారి కడపలో టీడీపీ మహానాడు జరుగుతోంది. ఏ గ్రామం వెళ్ళినా విశేష స్పందన కనపడతా ఉంది. మేమందరం కూడా మహానాడికి వస్తాం, కడపలో జరిగే మహానాడు విజయవంతం చేస్తాం, మేమందరం వస్తాం అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా సుమారు 15,000 నుండి 20,000 దాకా మన పులివెందుల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మండలం కూడా 5 నుండి 6,000 మంది రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి నాయకులందరూ కూడా సమర్థవంతంగా ఒక టీం వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా ఐక్యతగా ఎక్కువ మందిని పూలు చేసుకెళ్ళాలి అని చెప్పేసి అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల నుండి స్పందన ఉంది. దానికి తగ్గట్టుగా వెహికల్స్ మాకు ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. తప్పనిసరిగా ఏ ఊరికూరు కొంతమంది నాయకులు ముందుకు వచ్చి మేమే వెహికల్స్ పెట్టుకుంటామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈవెన్ రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటికంటే కూడా ఇప్పుడు ఆదరణ ఎక్కువ చూపించారు ప్రజలు. ఇక కడపలో జరగనున్న మహానాడుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ దీపిక. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహాసమరం రేపటి నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం దాదాపుగా 43 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం కడపలో జరగబోతుంది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ పూర్తిగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పగడ్బందీగా చేయాలనేటువంటి కోరికతో దాదాపు 1 రోజుల పాటు నుంచి కూడా శ్రమించి రేపటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా ఆయన తనయుడు మంత్రి లోకేష్ కూడా రానున్నారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరిగేటువంటి సంబరాలు మొత్తం ఒక్క కడపతోనే కాకుండా జిల్లా అంతా పసుపుమయంగా తయారైంది. అందుకోసం ఈ కార్యక్రమం కోసము పోలీసులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే పలు కమిటీలు కూడా ఈ నిర్వహణ ఎలా ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే కార్యక్రమాలపై అన్ని సమీక్షలు పూర్తి చేశారు. రేపటి నుంచి ఈ కార్యక్రమము 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీపిక. హుస్సేన్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి అవి అంటే ట్రాఫిక్ సమస్యలపైన దాదాపుగా 150 నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వీటి కోసము ప్రత్యేక మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కడపకు వచ్చేటువంటి మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే దాదాపు 5,000 మంది స్పెషల్ ఫోర్స్ ను కూడా కడపకు రప్పించడం జరిగింది. దీంతో పాటు ఒక 10 అత్యంత ఆధునిక సాంకేతిక కలిగినటువంటి డ్రోన్లను కూడా ఒక 10 డ్రోన్లను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరిగేటువంటి ఏర్పాటును కూడా పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా కడప పట్టణంలో అంటే కడప శివార్లలో జరిగేటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్నందున కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించకుండా ఫ్రీగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే గ్రీన్ ఛానల్ ద్వారా వారికి అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. డ్యూటీకి వాళ్ళకు ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చేసి డ్యూటీ చార్జ్ ఇచ్చేసి పంపడం జరిగింది. డిప్లాయ్మెంట్ అయిపోయింది. బట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డ్యూటీని ఈ రోజు స్టార్ట్ అవుతుంది సార్. ఏదైతే
ఎస్కాట్స్, గార్డ్స్, వాటిలో కొందరికి టీఎస్ఎస్ ఇవ్వడం జరిగింది సార్. రిమైనింగ్ 27 నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసం పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీవీఐపీ భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలను, కూలింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వీవీఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ ఉంది. అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము. కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా, ట్రాఫిక్, పార్కింగ్, పబ్లిక్ మీటింగ్, ఈ 4 ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్. వీటి మీదనే మన ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్లి మళ్ళీ వచ్చే కార్యక్రమం ఉంది. రెండవ రోజు 28 ఉదయం 10 గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచే ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం, తర్వాత సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి. ఈ మొదటి 2 రోజులు కూడా ఎన్నికలుగా ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాల మీద చర్చ జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే సందర్భంలో తీర్మానాలు కూడా పెట్టబడతాయి. చర్చించడం, తీర్మానాలు ఆమోదించడం, వీటన్నిటిని చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని ఆమోదించడం జరుగుతుంది. 27, 28 తారీఖుల్లో జరిగే ఈ డెలిగేట్ల మహాసభ 29 3వ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది. ఈ 3 డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా 3వ రోజు 29వ తారీఖు 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, వీరిద్దరి ఉపన్యాసాలు కూడా